నందు ప్రేమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపా సమయానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 2వ వచనములో, నీవు పగలగొట్టిన మొదటి పలుకుల మీదనున్న మాటలను నేను ఈ పలుకుల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలని నాతో చెప్పాను. మోషేకు దేవుడైన యెహోవా 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత రాతి పలకల మీద దేవుని ఆజ్ఞను రాసి ఇచ్చాడైతే ఈ సమయంలో ఇశ్రాయేలు చెడిపోయి లోకం వైపు తిరిగిన దానిని బట్టి మోషే కొండ దిగి వచ్చినప్పుడు వారిని చూసి కోపోద్రేకంతో ఆ పలకలను పగలగొట్టినట్లుగా చూస్తాం. దానిని బట్టి మరలా మోషే ఇశ్రాయేలు పక్షంగా విజ్ఞాపన చేయుటకు ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా దేవుని సన్నిధిలో మరలా 40 పగళ్ళు 40 రాత్రులు గడిపిన తర్వాత ఆయన మరలా ఆ 10 ఆజ్ఞలను రాతి పలకల మీద రాసి వాటిని మందసంలో ఉంచమని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆమేన్.